సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం. వైశాఖ పురాణంలో 27వ అధ్యాయం. శృతకీర్తికి శృతదేవి మహాముని చెప్తున్నాడంటూ నారదుడు అంబరీషునికి వైశాఖ మాసంలో ఉత్తమ తిథులను గురించి, కలియుగ ధర్మాల గురించి ఇలా చెప్పాడు. శృతకీర్తి శృతదేవుడు చెప్పినదంతా విని, మునీంద్ర, ఈ వైశాఖ మాసంలో ఉత్తమ తిథులేవి, దానాల్లో గొప్ప దానాలేవి వివరంగా చెప్పండి అని అడిగితే శృతదేవుడు ఇలా చెప్పసాగినాడు. రాజేంద్ర, వైశాఖ మాసంలో ఉండే తిథులన్నీ ఉత్తమమైనవే. అయితే శుక్లపక్షంలో ఏకాదశి నాడు చేసే సత్కర్మలు కోటి రెట్లు పుణ్యాన్ని ఇస్తాయి. అన్ని దానాల్లోనూ ఉత్తమమైన దానం అన్నదానం. అన్నప్రాణ భవంతి భూతానం అని శృతి. అంటే ప్రాణులకు అన్నం పెడితేనే ప్రాణాలు నిలుస్తాయి అని అర్థము. ప్రాణం నిలబడితే ఆ పైన మిగిలిన కర్మలకు అవకాశం ఉంటుంది. అలాంటి ఉత్తమ దానాల వల్ల, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల కలిగే పుణ్యం అంతా ఒక ఏకాదశి నాడు చేసే తీర్థస్నానం వల్ల కలుగుతుంది. ఆనాడు చేసే స్నానం, దానం, తపస్సు, పూజ, హోమం, సత్కర్మలు, విష్ణు కథా శ్రావణం అన్నీ వెంటనే ముక్తిని ప్రసాదిస్తాయి. రోగగ్రస్తుడు కానీ, దరిద్రుడు కానీ ఏకాదశి నాడు ఇవేం చేయలేకపోతే శ్రీహరినామ స్మరణ చేస్తే చాలు, అతనికి కూడా మోక్షం కలుగుతుంది. పేదలు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, విధవ స్త్రీలు, భార్యలేని పురుషులు, బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు అందరూ వైశాఖ ధర్మాన్ని చేయలేకపోయినా భగవంతుని నామస్మరణతో సులభంగా ముక్తిని సాధించడానికి వీలైనది వైశాఖ మాసం. పెరుగును చిలికి సారమైన వెన్నను తీసినట్లు తిథుల్లో ముఖ్యమైనవి ఏకాదశులు 2. తర్వాత పితృదేవతలకు తృప్తికరమైనది అమావాస్య. అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి దర్శ, శ్రాద్ధం, తర్పణాలు చేసినట్లయితే 1,000,000 సార్లు గయాశ్రాద్ధం చేసి పిండ ప్రదానం చేసిన ఫలితం కలుగుతుంది. సూర్య సావణ్ణి మునువు లోకాన్ని పాలించేటప్పుడు జరిగిన పితరుల కథ ఒకటి ఉంది, చెప్తాను విను. సూర్య సావణ్ణి మన్వంతరంలో 30 కలియుగాలు గడిచిన తర్వాత 31వ కలియుగంలో ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పాలిస్తాడు. మనువులు 14. వీరి పాలన పూర్తయితే బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. కలి ప్రభావం వల్ల లోకంలో ధర్మం నశించింది.